హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లు రెండవ లిస్టు కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఒక తీయని కబురు రావడం జరిగింది. సో మంత్రి పొంగులేటి శ్రీనివాసులరెడ్డి గారైతే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు సెకండ్ లిస్ట్ అనేది జూన్ 2వ తేదీన విడుదల చేస్తామని చెప్పి మీడియాతో నిన్నటి రోజున ప్రకటన అయితే చేశారు. అయితే ఈ లిస్ట్‌లో వచ్చేసి ఎక్కువగా ఎల్1 కేటగిరీ వాళ్ళకి అవకాశం అనేది ఉంటుందని ఇండైరెక్ట్‌గా అయితే చెప్పారనమాట. అలానే ఎల్2 వాళ్ళకి కూడా అవకాశం అనేది ఉంది. ఎల్2 వాళ్ళకి సంబంధించి ప్రెజెంట్ గత ప్రభుత్వంలో ఏవైతే డబుల్ బెడ్‌రూమ్ హౌసెస్ అనేటివి ఉన్నాయో, వాటిని ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తామని చెప్తున్నారు. వాటిని నిర్మాణాలను కూడా పూర్తి చేసి అక్కడ మౌలిక వసతులు కూడా కల్పించి ఎల్2 ఉన్నటువంటి వాళ్ళకైతే ఇస్తారు. ఆ ఎల్2 ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ డబుల్ బెడ్‌రూమ్ హౌసెస్‌కి దగ్గరలో ఉంటేనే, అంటే 5-8 కిలోమీటర్స్ లోపల ఉంటేనే, ఆ రేడియస్‌లో ఉన్నటువంటి వాళ్ళకైతే ఎల్2 వాళ్ళు ఉంటే అక్కడ డబుల్ బెడ్‌రూమ్ హౌసెస్ గనుక ఉన్నట్లయితే ఆ ఇల్లు అనేటివి శాంక్షన్ చేస్తామని చెప్పి ఇక్కడ మంత్రి గారైతే చెప్తున్నారు. అలానే ఈ యొక్క లిస్టు రాకముందే కొంతమంది లబ్ధిదారులకు సంబంధించి వెరిఫికేషన్ పూర్తయి ఉంది కాబట్టి వాళ్ళకి మంజూరు పత్రాలు అనేటివి అందిస్తామని అయితే చెప్తున్నారండి. వీటన్నిటి గురించి వివరంగా ఈ వీడియోలో తెలియజేస్తాను. మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అనేది తెలియజేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇంకా మనకు నెక్స్ట్ మంత్ లోపల చాలా అప్డేట్స్ అనేటివి వస్తూ ఉంటాయన్నమాట. క్యాబినెట్ మీటింగ్ అనేది జరిపి గైడ్‌లైన్స్ అనేటివి ఇందిరమ్మ ఇండ్లు సెకండ్ లిస్ట్‌కి సంబంధించి అయితే విడుదల చేస్తామని చెప్పి మంత్రి గారు అయితే చెప్తున్నారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే ఉంటాయి. ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇక అప్డేట్స్ కనుక చూసుకున్నట్లయితే సెకండ్ లిస్ట్ అనేది జూన్ 2వ తేదీన విడుదలైతే కావడం జరుగుతుంది. అఫీషియల్‌గా ఇందిరమ్మ ఇండ్లు .తెలంగాణ.gov.in అనే వెబ్‌సైట్‌లో మీ యొక్క అప్లికేషన్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసుకొని మొబైల్ నంబర్ లేదా ఈ యొక్క ఆధార్ నంబర్ లేదా అప్లికేషన్ ఐడీ, ఎఫ్ఎస్‌సి కార్డ్ నంబర్ ద్వారా మీరు సెర్చ్ చేసుకొని మీకు ఈ యొక్క లిస్టు అనేది మీ యొక్క ఇంటిని, మీ యొక్క పరిస్థితిని ఎల్1లో చేర్చిందా, ఎల్2లో చేర్చిందా చూసుకోవచ్చనమాట. ఈ జూన్ 2వ తేదీనైతే లిస్ట్ అనేది అప్డేట్ అయ్యి రావడం జరుగుతుంది. అయితే ఈ రెండవ లిస్ట్‌లో కూడా ఎక్కువ మందికి ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటే ఎల్1 వాళ్ళకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉందండి. ఎందుకు చెప్తానో వినండి. ఎల్1లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి స్థలం ఉంటుంది. ఓకేనా? స్థలం ఉంటుంది. ఇంటి నిర్మాణం కొరకు వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వ సహాయం అనేది కోరుకుంటారు కాబట్టి ఎక్కువగా ప్రిఫరెన్స్ వాళ్ళకే వెళ్తుందనమాట. ఎల్2 వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఉంటుంది. కాపోతే ఎల్1తో పోల్చుకుంటే చాలా తక్కువ. ఎందుకంటే గత ప్రభుత్వము ఈ యొక్క అసంపూర్తిగా ఉన్నటువంటి ఏవైతే డబుల్ బెడ్‌రూమ్ హౌసెసు, అదేవిధంగా నివాసం లేకుండా ఖాళీగా ఉన్నటువంటి ఇండ్లను అన్నీ కూడా గుర్తించింది కాబట్టి ఎల్2 వాళ్ళకి కూడా ఇస్తారు. అయితే ఇక్కడ కొత్తగా అక్కడ స్థలాలు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి, ఏవైతే డబుల్ బెడ్‌రూమ్ హౌసెస్ అన్నీ కూడా ఫిల్ అయిపోతే ఖాళీ పడతారు గదా! మిగతా వాళ్ళు. వాళ్ళకి సంబంధించి గవర్నమెంట్ ఏం చేయాలి? స్థలాలను చూపించాలనమాట. అంటే కొంత ప్రైవేటు స్థలాలని ప్రభుత్వ ఆధీనంలోకైతే కొని ప్రభుత్వము ప్రజలకైతే ఇవ్వాలి. ఎల్2 వాళ్ళకి. ఇలా ఇచ్చే ఛాన్సెస్ గూడా ఉంటాయండి. స్థలం ఇచ్చి ముందుగా తర్వాత స్థలం కేటాయింపులు జరిగిన తర్వాత ఇంటి నిర్మాణ పనులనేటివి స్టార్ట్ చేసినట్లయితే ప్రతి నెల కూడా, ప్రతి వారం కూడా వాళ్ళకి డబ్బులనేటివి పడుతూ వస్తాయన్నమాట. ఇలా ఎల్2 వాళ్ళకి గూడా హెల్ప్ చేస్తారు. ఎల్1 వారికంటే తక్కువ ఉంటుందన్నమాట. ఇక ఎల్3 వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా ఫస్ట్ లిస్టు రిలీజ్ అయినప్పుడు ఎవరైతే ఎల్3లో ఉండి, ఓకేనా? ఎల్3లో ఉండి వాళ్ళు గ్రీవెన్స్ గనక రైజ్ చేసి ఉండినట్లయితే వాళ్ళు నిజంగా ఎలిజిబుల్ అయితే అధికారులు ఎంక్వైరీ చేశారు కదా! వాళ్ళు ఎల్1లోకైతే మార్చుంటారు. ఈ యొక్క సెకండ్ లిస్ట్ వచ్చినప్పుడు అందులో మీరు చెక్ చేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? అలానే ఈసారి ఇందిరమ్మ ఇండ్ల వెబ్‌సైట్‌లో కూడా కొన్ని చేంజెస్ అనేటివి కనిపిస్తాయని చెప్తున్నారు. అవి ఏంటంటే 3 మోడ్యూల్స్ అనేటివి కొత్తగా యాడ్ చేయబోతున్నారనమాట. ఎల్1, ఎల్2, ఎల్3కి సంబంధించి డైరెక్ట్ లిస్టులనేటివి ఇక్కడ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. జిల్లాల వారీగా ఎవరికి ఇల్లు శాంక్షన్ అయ్యాయి, ఎవరికి ఈ యొక్క ఇండ్లనేటివి వస్తున్నాయి అనేది మీరు కూడా చూసుకోవచ్చు. పబ్లిక్ డొమైన్ లాగైతే పబ్లిక్ లింక్ అనేది అప్డేట్ చేస్తాము అని చెప్పి చెప్తున్నారనమాట. కాబట్టి ఇందిరమ్మ ఇండ్లు పారదర్శకంగా ఈసారి సెకండ్ లిస్ట్‌లో ఎలాంటి తప్పులు లేకుండా అందరూ కూడా అధికారులు వెరిఫై చేసినటువంటి వాళ్ళనే, ఎంపిక చేసినటువంటి వాళ్ళనే చేర్చారు. ఈసారి ఎలాంటి అవకాశం అనేది ఉండదు గ్రీవెన్స్‌కి అని చెప్పి గట్టిగా అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైతే మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇక ఇందిరమ్మ ఇండ్లలో భాగంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏవైతే డబుల్ బెడ్‌రూమ్ హౌసెస్ అయితే ఉన్నాయో వాటిని పూర్తి చేసి ఎల్2 కేటగిరీ వాళ్ళకైతే ఇస్తారు. అలానే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా నివాసానికి అనుగుణంగా మార్చైతే ఇస్తారు. ముఖ్యంగా 5-8 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి ఎల్2 లబ్ధిదారులకు ఆ డబుల్ బెడ్‌రూమ్ హౌసెస్ అనేటివి శాంక్షన్ అవుతాయి. ఎక్కడో మీరు ఒక 20-30 కిలోమీటర్లు ఉంటే మీకు పరిధిలో వచ్చేసి ఈ యొక్క డబుల్ బెడ్‌రూమ్ హౌసెస్ గనక లేకుండా ఉండినట్లయితే అలాంటి వాళ్ళకైతే ఇవ్వరంట. మీకు దగ్గరలో గనక డబుల్ బెడ్‌రూమ్ హౌసెస్ అనేటివి 5-8 కిలోమీటర్స్ లోపల గనక ఉండినట్లయితే, మీరు ఎల్2 కేటగిరీలో గనక ఉండినట్లయితే మీకు ఆ ఇల్లు అనేది శాంక్షన్ అయితే కావడం అయితే జరుగుతుందని చెప్తున్నారు.
సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సెకండ్ లిస్ట్ అనేది జూన్ 2వ తేదీన రావడం జరుగుతుందని చెప్పారు కాబట్టి ఇంక మీదట ఈ యొక్క టాపిక్ రిలేటెడ్‌గా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్‌లో వీడియో అనేది పోస్ట్ చేయబడుతుంది. మీరు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. లైక్ చేస్తే యూట్యూబ్ ద్వారా రికమెండ్ అయితే అవుతుందనమాట. నాకు కూడా కొంచెం వ్యూస్ అనేటివి పెరుగుతాయి. సో తప్పకుండా లైక్ చేయండి. అలానే ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇక తాజాగా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? సో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకైతే వస్తాను. ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సెకండ్ లిస్ట్ ఎప్పుడు విడుదలవుతుంది అని వెయిట్ చేస్తున్నటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. వాళ్ళకి కూడా చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వస్తానండి.